తమిళంలో ప్రిన్స్, మహావీరుడు, అమరన్ వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన శివకార్తికేయన్ తాజా చిత్రం మదరాసి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు మురుగుదాస్ నిర్మించారు. శివకార్తికేయన్ మరియు మురుగుదాస్ కలయిక పట్ల ప్రేక్షకుల్లో మంచి ఆతృతే నెలకొంది. అయితే కథ విషయానికి వస్తే తమిళనాడులో గన్ కల్చర్ విస్తరించే సమస్యపై ఈ చిత్రం దృష్టి సాధిస్తుంది. ఓ సిండికేట్లు కోట్ల రూపాయల లాభం కోసం ఒక ప్లాన్ తయారు చేస్తుంది. విరాట్, చిరాగ్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ను ఆయుధాల తరలింపు కోసం ఉపయోగిస్తారు. ఈ విషయాన్ని ఎన్ఐఏ తెలుసుకుంటుంది. ప్రేమ్నాథ్ నేతృత్వంలో ఆయుధాల మార్పిడి ఆపేందుకు ఒక ఆపరేషన్ ప్రారంభమవుతుంది. ఆపరేషన్ రఘురామ్ అనే వ్యక్తి కూడా భాగమవుతాడు. అతడు మాయమవుతూ ఆత్మహత్య చేసుకోవాలని భావించేవాడు. రఘురామ్ ఎందుకు ఆత్మహత్యకు ప్రేరణ పొందాడు? అతని జీవితంలో మాలతీతో ఉన్న సంబంధం ఏంటి? ఆపరేషన్ విజయవంతమైందా? ఈ ప్రశ్నలకి జవాబులు మిగతా కథలో ఉన్నాయి. అయితే మురుగుదాస్ సినిమాలు సామాజిక సందేశాలతో ఉంటాయి. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్లతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేవారు. ఈసారి కూడా గన్ కల్చర్ వల్ల సమాజానికి కలిగే హానిని చూపించాలని ప్రయత్నించారు. అయితే ఈ అంశాన్ని మరింత సమర్థవంతంగా ఆవిష్కరించలేకపోయారు. మొదటి భాగంలో కొంత ఆసక్తికరమైన సన్నివేశాలు ఉన్నా రెండవ భాగంలో కథ బలహీనంగా మారి సినిమా స్లోగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో మురుగుదాస్ తన స్థిరమైన లాజిక్ పాటించలేదు. ఇది చిత్రానికి కొంత నష్టాన్ని కలిగించింది. మొత్తం మీద మదరాసి మురుగుదాస్ పాత ఫార్మాట్ పరిధిలోనే ఉంది అనిపించింది. నటీనటుల విషయానికి వస్తే రఘురామ్ పాత్రలో శివకార్తికేయన్ మెప్పించాడు. వింత వ్యాధితో బాధపడే రోగిగా అతని నటన ప్రత్యేకం. రుక్మిణి వసంతన్ అందంగా కనిపించి కొన్ని సన్నివేశాల్లో నటన ప్రావీణ్యం చూపించింది. విద్యుత్ జమల్వాల్ విలన్గా మంచి అభినయం అందించారు. షబీర్, చిరాగ్ పాత్రలో, బీజు మేనన్ ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా అనిరుద్ధి సంగీతం సాధారణ స్థాయిలో ఉంది. నేపథ్య సంగీతం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ సినిమా ప్లస్ మార్కులు తీసుకోలేదు. కథనం, దర్శకత్వంపై మరింత శ్రద్ధ పెట్టుంటే ఫలితం మెరుగ్గా ఉండేది. మొత్తం మీద మదరాసి కొన్ని చోట్ల మెప్పించినా చాలా చోట్ల నిరాశపరిచింది. శివకార్తికేయన్ అభిమానులకు మరియు మురుగుదాస్ ఫ్యాన్స్ కు మిశ్రమ అనుభూతిని కలిగించే చిత్రం ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.